సమ్మర్ వచ్చిందంటే ఎయిర్ కూలర్ వాడని కుటుంబాలంటూ ఉండవు. అట్లాగే ప్రతి సీజన్లో కూడా వేసవికాలంలో ఆ వేడికి తట్టుకోలేక ఎయిర్ కూలర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఈ ఎయిర్ కూలర్స్ మెయింటెనెన్స్ విషయంలో చాలామంది ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఎలా పడితే అలా పాడేసేయడం, కానీ స్టోర్ రూమ్లో పడేయడం, సన్ సైడ్ మీద పెట్టడం, లేకపోతే ఆ వైర్లు ఎలకలే కొట్టేయడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎయిర్ కూలర్ని తిరిగి వాడే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి, ఏ పొజిషన్లో పెడితే మనకి రిజల్ట్ వస్తుంది, అంటే పూర్తిగా ఎయిర్ కూలర్ వాడే ముందు ఎటువంటి విషయాలు చెక్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ ఎయిర్ కూలర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఎట్లా వాడాలి ఏంటంది చాలా వరకు టిప్స్ మరి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఓకే, లెట్స్ గో టు టాపిక్. సాధారణంగా ఎయిర్ కూలర్ వాడేటప్పుడు సీజన్ అయిపోగానే ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. దాని మీద ఏవో బరువులు పెట్టడం కానీ, సన్ సైడ్లో పెట్టడం కానీ, సరిగ్గా ప్యాక్ చేయకుండా పెట్టడం పోవడం వల్ల అవి ఎట్లా పడితే అలా పాడైపోయి ఆ లోపల వింగ్స్ పోవడం కానీ, వైర్లు ఎలకలు కొట్టేయడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇది తిరిగి మళ్ళీ సీజన్లో వాడే ముందు ఫస్ట్ ఏమేమి చెక్ చేసుకోవాలంటే, ఈ ఫస్ట్ అయితే మనకి కొన్ని బ్రాండెడ్ ఎయిర్ కూలర్స్ అయితే మనం అంత ఎక్కువగా చెక్ చేసిన అవసరం లేదు. మంచిగా ప్యాక్ చేసి మనం స్టోర్ చేసినట్లయితే ఎక్కువ చెక్ చేయాల్సిన లేదు. జనరల్గా ఈ లోకల్ మేడ్ కానీ అసెంబ్లింగ్ కూలర్ వాడేటప్పుడు అన్ని చెక్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ మోటార్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత ఈ వైర్స్ అన్ని ఏమన్నా ఎలకలేని కుట్టినాయా లేదా కనెక్షన్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. అట్లాగే ఫ్యాన్ ఫాస్ట్ తిరుగుతుందా లేదా, తిరగకపోతే ఆ ఫ్యాన్కి కండెన్సర్ అనేది ఉంటుంది. కండెన్సర్ కొత్తది వేసుకోవచ్చు. సేమ్ స్పెసిఫికేషన్ తీసుకుని ఆ కొత్త కండెన్సర్ కూడా దాన్ని వేసుకుంటే ఫ్యాన్ అయితే ఫాస్ట్ తిరుగుతుంది. అట్లాగే ఈ గాలి డైరెక్షన్ మార్చడానికి వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ మూవ్ అవడానికి మోటార్ అయితే ఉంటుంది. ఆ వింగ్స్ లెఫ్ట్ రైట్ మూవ్ అవడానికి ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ దగ్గర కూడా ఆ గ్రీజింగ్ చేయడం అనేది, ఆయిల్ కానీ ఏదైనా గ్రీజ్ కానీ పెట్టడం కానీ, శుభ్రం క్లీన్ చేసుకోవడం. మనం జనరల్గా ఎయిర్ కూలర్లో బోర్ నీళ్ళతో వాడతాం కాబట్టి ఎక్కువగా బోర్ నీళ్ళు జనరల్గా ఎయిర్ కూలర్లో బోర్ నీళ్ళు వాడినట్లయితే లోపల అయితే ఆ పెనట్రేషన్ అనేది ఎక్కువ పడతా ఉంటుంది. అవన్నీ శుభ్రం క్లీన్ చేసుకుని చూసుకోవాలి. అట్లాగే ఈ కూలింగ్ కోసం అన్ని కూప్స్, ప్యాడ్స్ కానీ, గ్రాస్ అంటే వుడ్తో వచ్చిన రద్దుతో చేస్తారు కదా, ఆ వుడ్ వూల్ ఒకటి వాడుతూ ఉంటారు కదా. వీటిలో అవి ఈ హనీ కూప్స్ అయితే కొత్తగా కొన్న కూలర్కి అయితే ఒక 2-3 సంవత్సరాల వరకు మార్చక్కర్లేదు. అదే ఈ వుడ్ బూల్ అయితే మనకి ప్రతి సంవత్సరం మన వాడకాన్ని బట్టి ప్రతి సంవత్సరం మార్చాల్సి వస్తుంది అనమాట. అసలు ఈ వుడ్ బూల్ అనుకోండి పోయిందంటే అది ఒకసారి పట్టుకుని ఇలాగ నిలిపినట్లయితే పొడంలా అవుతుందంటే దాని లైఫ్ అయిపోయినట్లేక. ఆ టైంలో ఇంకా కొత్త వుడ్ బూల్ ప్యాక్స్ తీసుకొచ్చి మనం రీప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలెంట్ మోటారు అంటే పంపు, సబ్మెర్సిబుల్ పంప్ అంటారు కదా. ఈ కూలర్లో మనకు 3 వైపుల ప్యాడ్స్కి వాటర్ సప్లై కోసం సబ్మెర్సిబుల్ పంప్ ఉంటుంది. ఈ పంప్ అనేది మనం వాడకం ఎలా ఉంది, రన్నింగ్ ఎలా ఉంది, వాటర్ సరిగా అవుతుందో చూసుకోవాలి. అట్లాగే ఒక్కోసారి ఈ సబ్మెర్సిబుల్ పంప్ అనేది వాటర్ పోసిన తర్వాత షాక్ కొడుతూ ఉంటుంది. ఎందుకు షాక్ కొడుతుందంటే ఈ సబ్మెర్సిబుల్ పంప్ అనేది ఎప్పుడు నీటిలో ఉండేది కాబట్టి ఆ మోటార్ అంతా కూడా సబ్మెర్సిబుల్ పంప్ని సీల్ చేస్తారు, లోపలికి వాటర్ ఏమి వెళ్ళకుండా. కానీ మనం వాడే వాటర్ బట్టి కానీ, ఆ మోటార్ యొక్క క్వాలిటీ బట్టి కానీ, కండిషన్ బట్టి ఒకసారి ఆ సీలెంట్ అనేది లీక్ అయ్యి దాంట్లో వాటర్ పోవడం, ఆ వాటర్లోంచి మనం ఆ నీటిలో ఉంటుంది కాబట్టి కూలర్ రన్ అయినప్పుడు షాక్ కొడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చినట్లయితే కంపల్సరిగా ఈ సబ్మెర్సిబుల్ మోటార్ తీసేస్తే మీకు కూలర్ షాక్ కొడతాం అనేది ఆగిపోద్ది అనమాట. అలాగే ఈ కూలర్ వాడినప్పుడు ఈ స్మెల్ వస్తూ ఉంటాయి వాటర్. ఎందుకంటే ఒకసారి 3-4 రోజులు వాటర్ దాంట్లో ఉంచి మనం వాడటం వల్ల, కంటిన్యూషన్ పోయడం వల్ల ఒకలాంటి బ్యాడ్ స్మెల్ నీచు వాసనలాగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మార్కెట్లో చాలా కూలర్ పెర్ఫ్యూమ్స్ అని దొరుకుతూ ఉంటాయి. లేకపోతే సహజ పద్ధతిలో మనం రూమ్ ఫ్రెషనర్ ఏదైనా కొట్టుకోవచ్చు. ఇంకా కాకపోతే ఆ కూలర్ లోపల ఎయిర్ రిఫ్రెషనర్ ఉంటాయి కదా, ఎయిర్ సాచెట్స్ ప్యాకెట్స్, గోద్రేజ్ అని, ఎయిర్ విక్ అని ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది కూడా దాని మీద వాటర్ పడకుండా లోపల కుక్ చేసినట్లయితే కూడా ఆ ఎయిర్ దాంట్లో వచ్చినప్పుడు రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హై డెన్సిటీ పెర్ఫ్యూమ్స్ కూడా వాడచ్చు. ఎట్లా అంటే మన కూలర్ ఎయిర్ వచ్చే దారిలో ఎక్కడన్నా ఏదైనా క్లాత్కి ఏదైనా శాండల్ పెర్ఫ్యూమ్ కానీ, ఇంకేదైనా జాస్మిన్ కానీ, హై డెన్సిటీ అంటే అత్తర్ అంటారు కదా, సెంట్, అది జస్ట్ స్ప్రే చేసినట్లయితే రూమ్ అంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట.
ఓకే, ఈ వాసన పోవడానికి ఇటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. అది మన ఇష్టమైన ఎలాగైనా తల వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కూలర్ని సాధారణంగా ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ఎట్లా అంటే జనరల్గా కూలర్ని మార్నింగ్ కొంతమంది రోజంతా పగల కూడా వాడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నైట్ పడుకునేటప్పుడు మాత్రం వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కూలర్ని సాధారణంగా మనకి ఈ హ్యూమిడిటీ ఎక్కువ లేకుండా ఉండాలంటే, అంటే మనకి జిడ్డు లేకుండా ఉండాలంటే ఈ ఎక్కువగా బయట సైడ్ ఉండి, అంటే కిటికీ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ పెట్టుకుని బయట గాలి లోపల తీసుకుని మనకు వదిలేలాగా పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటే ఈ గాలిలో తేమ అనేది తక్కువ వస్తూ ఉంటుంది, మనకి మన శరీరం అనేది జిడ్డుగా అనిపించదు అనమాట. అదేవిధంగా ఈ కూలర్ వాడేటప్పుడు ఫ్యాన్ కూడా వేసుకోవాలా అని ఒక డౌట్ ఏది వస్తున్నట్లయితే, ఈ కూలరు సాధారణంగా ఈ కూలర్ గాలి వచ్చేసి ఫ్యాన్కి ప్రొజెక్ట్ చేయాలన్నమాట. అంటే ఈ కూలర్లో గాలి అనేది ఫ్యాన్కి ప్రొజెక్ట్ చేసి ఫ్యాన్ రన్ అయితే మీకు ఏదైనా సరే కాస్త హ్యూమిడిటీ ఉన్నా సరే ఆ ఫ్యాన్ గాలి వల్ల మొత్తం ఆరిపోయి మంచి తేమలేని కూలింగ్ గాలి అయితే మనకి ఇస్తుంది అనమాట. చాలా మంది కూలర్ వేసాం కదా అని చెప్పి ఫ్యాన్ వేసుకోరు. ఫ్యాన్కి మనం ఏదైతే కూలర్ గాలి ఫ్యాన్కి డైరెక్ట్ చేయాలి, అంటే ఫ్యాన్కి వెళ్ళి తగలాలి, గాలి తగిలి దాని నుంచి మనకి ఎందుకు వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా మన కూలింగ్ అయితే బాగా వస్తుంది. ఇది జనరల్గా ఈ అసెంబ్లింగ్ కూలర్లు అయితే ఎక్కువ వాడుకోవాలి. కొన్ని బ్రాండెడ్ కూలర్స్ అయితే దానికి చాలా వరకు హ్యూమిడిటీ కంట్రోలింగ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో హనీ క్యూబ్ ప్యాడ్స్ వాడతారు కాబట్టి ఈ హ్యూమిడిటీ అదే గాలిలో తేమ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. వాటిలో ఈ బ్రాండెడ్ కూలర్ వరకు అయితే ఏమీ చేయక్కర్లేదు. ఈ లోకల్ అసెంబ్లింగ్ కూలర్ వరకు అయితే ఈ కంపల్సరీ చేసినట్లయితే ఇవి కూడా బ్రాండెడ్ లాగానే మనకి వర్క్ చేస్తాయి అనమాట. ఈ విధంగా మన కూలర్ని వాడేటప్పుడు కానీ పిల్లల దగ్గర ఆ బటన్స్ ఏదో నిరగొడతా ఉంటారు కదా, అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని చూసుకున్నట్టయితే కూలర్ లైఫ్ అనేది వస్తుంది, ఎక్కువ సంవత్సరాలు వాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ కూలర్కి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు వచ్చే కూలర్కి రిమోట్ సిస్టమ్ కూడా చాలా వస్తున్నాయి. అట్లాగే మన దగ్గర ఉన్న కూలర్ కూడా రిమోట్ పెట్టుకోవాలంటే కూడా మార్కెట్లో మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. కూలర్ రిమోట్ కంట్రోల్ కిట్ అంటే మార్కెట్లో చాలా దొరుకుతాయి. అవి కూడా పెట్టుకుంటే కూడా మనం రిమోట్తో వాడుకోవచ్చు. కానీ రిమోట్తో వాడడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మన నైట్ టైము ఫుల్ నైట్ మనకి కూలర్ రన్ అవ్వకుండా ఈ రిమోట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మనం లేకుండానే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, తర్వాత స్పీడ్ పెంచుకోవచ్చు, తర్వాత టైమర్ పెట్టుకోవచ్చు అంట, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ టైమర్ వల్ల ఏంటంటే మనం కూలర్ని ఫుల్ నైట్ రన్ చేయక్కర్లేకుండా ఈ టైం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ కూలర్ పవర్ కన్వర్షన్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. అంటే సాధారణంగా మనకి నైట్ టైంలో 1 o'clock వరకు రన్ అయితే అక్కడి నుంచి వెదర్ అనేది కూల్ అయిపోతుంటుంది. ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కూడా కూలర్ రన్ అవుతూ ఉంటే చాలా చలిగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం టైం సెట్ చేసుకోవాలి. 1కో 2కో మన కూలర్ ఆఫ్ అయిపోయేలాగా ఈ రిమోట్ కిట్ పెట్టుకున్న రిమోట్ కిట్ సెట్ చేసుకుని టైమర్ సెట్ చేసుకుంటే ఆ టైంకి అది ఆగిపోతుంది. తర్వాత కూడా మనకి వెదర్ ఎలా కూల్ అవుతుంది కాబట్టి మన కూలర్ రన్నింగ్ అవసరం లేదన్నమాట. ఈ విధంగా వాడినప్పుడు చాలా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కూలర్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం కూడా మనం పడుకున్న దగ్గర నుంచి బటన్ తోటి మనం పడుకున్న ప్లేస్ నుంచి రిమోట్ తో మనం ఆపరేట్ చేయొచ్చు. కుదిరితే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పాత కూలర్కి ఈ రిమోట్ సిస్టమ్ ఎట్లా పెట్టాలి అనేది నేను ముందు ఒక వీడియో చేస్తాను, అది ఈ వీడియోలో పిన్ చేస్తాను, మీరు ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కూలర్ అనే కాదు ఏ గ్యాడ్జెట్ అయినా సరే మనం ఎంత జాగ్రత్తగా వాడితే అంత లైఫ్ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కూలర్ గురించి ఎట్లా వాడాలి ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్లేస్ నచ్చితే నాకు లైక్ చేయండి, అలాగే నేను ఫాలో అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.